హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సింహరాశి వారికి 2025 జనవరి నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉండే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయకపోతే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు తరచుగా రాదన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. కాబట్టి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము. సింహరాశి వారికి 2025 జనవరి నెలలో మీకు వచ్చేసి మీ యొక్క సప్తమ స్థానంలో శనిశ్చరుడు ఉన్నాడు ప్రస్తుతమైతే. దాంతోపాటు శుక్రుడు కూడా మీకు కంజక్ట్ అయి ఉండటము ఇది మీకు కొంతవరకు మంచి ఫలితాలని అందిస్తుంది. మీ యొక్క సప్తమ స్థానంలో ఉన్న శుక్రుడు మీ యొక్క జన్మ రాశిని చూడటం వల్ల మీకు కొంతవరకు రిలీఫ్గా ఉంటుంది. మీ యొక్క ఆరోగ్య విషయాలలో కొంచెం మార్పు అనేది వస్తుంది. అయినప్పటికీ ఎంత చెప్పినా మీ యొక్క సప్తమ స్థానంలో శనీశ్వరుడు ఇక మార్చి నెలలో మీకు వచ్చేసి మీ యొక్క అష్టమ స్థానానికి గోచరిస్తాడు. మీ యొక్క ద్వితీయంలో కేతువు. సో ఇవంతా మనం పరిశీలించి చూసినప్పుడు మీ యొక్క హెల్త్ విషయం మీద ఎక్కువ జాగ్రత్తలు మీరు పాటించాలి. ఆరోగ్య విషయము అలానే వృత్తి ఉద్యోగాలలో మీకు మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. ఈ మంత్ అనేది కొంచెం మీకు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుందన్న విషయాన్ని కూడా చెప్తున్నాను. ఈ మంత్ అనేది మీకు చాలా వరకు బెటర్గా ఉంటుంది. ఒకవేళ మీకు ఇప్పుడు జరుగుతున్న దశాభుక్తులు అనుకూలంగా ఉన్నట్టయితే మీ యొక్క జాతక చక్రాన్ని అనుసరించి దశాభుక్తులు లెక్క పెడతారు. సో ఆ దశాభుక్తులు మీకు అనుకూలంగా ఉన్నట్టయితే మీరు ఈ సప్తమ శని కానీ లేదా అష్టమ శని కానీ ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు, ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ మంత్ అనేది మీకు ఎలా ఉందంటే మిశ్రమ ఫలితాలుగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో పూర్తి శ్రద్ధ అవసరము. దాంతోపాటు వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి, ఆర్థిక పరంగా మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. రిలేషన్షిప్లో ఏదైనా ప్రాబ్లమ్స్ లాంటివి మీరు ఫేస్ చేయడానికి కూడా అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పుడు మీకు జరుగుతున్న దశాభుక్తులు అనుకూలంగా లేదంటే మాత్రము ఏదో కొంచెం ఇబ్బంది, మీ యొక్క రిలేషన్షిప్లో కొంచెం ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేసే విధంగానే ఉంది. వివాహ విషయాన్ని కూడా అంతగా అనుకూలంగా లేదన్న విషయాన్ని చెప్తున్నాను. వివాహ విషయం కూడా తొందరపాటు నిర్ణయాలు అంత మంచిది కాదు. అయితే మీ ప్రయత్నాలు మీరు చేయండి. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అవంతా చేయండి. కానీ టైం డ్యూరేషన్ ఇంత లోపల నేను కంప్లీట్ చేసేయాలి, ఈ టైం లోపల నేను కంప్లీట్ చేసేయాలన్న ఉద్దేశాన్ని అన్న డిటర్మినేషన్ మాత్రం మీరు వదిలేయడం మంచిది. సో మీ ప్రయత్నాన్ని మీరు చేయండి. సో అంతవరకు మీకు చాలా వరకు అనుకూలంగా ఉంది. ఇక స్టూడెంట్స్కి వచ్చేసి చాలా వరకు బెటర్గా ఉంది అని చెప్పొచ్చు. ఎడ్యుకేషన్ పరంగా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంది. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో మీ ప్లాన్ ఏంటో ఎగ్జిక్యూట్ చేయండి, ప్రయత్నించండి. మీకు చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మీకు నేను చెప్పాలనుకున్నాను. మీరు ఓవరాల్గా ప్రశాంతంగా మీరు ఉండగలిగితే ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయకండి. ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధతో ఉండండి. సో దట్ మీకు చాలా వరకు మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.